ఓం గం గణపతే నమః. నమస్తే అండి. మనం ముందు వీడియోలో దక్షుని యొక్క మూర్ఘత్వం, మహాశివుని యొక్క కారుణ్యం, ఉమాదేవి యొక్క పితృవాత్సల్యం చూసాం కదండి. ఇప్పుడు ఈ వీడియోలో ఈశ్వరుని కాదని పుట్టింటికి వెళ్ళినందుకు ఉమాదేవికి ఎటువంటి పరిణామాలు ఎదుర్కొన్నాయో తెలుసుకుందామండి. ఈ మహాశివ పురాణంలో యోగాగ్నిలో దగ్ధమైన దాక్షాయణి గురించి చాలా వివరంగా చెప్పారండి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళదాం మనం. భూపత్ని దేవమాత చింతారత్న ప్రియా సదా సర్వ విద్యా దక్ష కన్యా దక్షయజ్ఞ వినాశిని. ఉమా పుట్టింటికైనా సరే పిలవని పేరంటానికి వెళ్ళడం మంచిది కాదు. అలా వెళ్ళి అవమానించబడటం లోకానికి క్షేమ కాదు అంటూ పరిపరి విధాలా నచ్చజెప్పారు స్వామి. ఉమాదేవి తన తండ్రిపై గల అభిమానంతో, పుట్టింటిపై గల వాత్సల్యంతో శివుడు ఎంత చెప్పినా వినకుండా, ప్రభు మీ మాటే నిజమైతే అట్టి అవమానంను సంభవిస్తే మీ ఉమగా మీ చెంత చేరదు అని పుట్టింటికి పయనమైంది ఉమాదేవి. దక్ష యజ్ఞ వాటికి ఆహ్వానాలు అందుకున్న వారందరూ చేరుకున్నారు. బ్రహ్మ విష్ణువులు సైతం వచ్చారు. ఆ యజ్ఞవాటికలో వారికి శివుడు ఎక్కడా కనిపించలేదు. ఒకవైపు యజ్ఞం ఆరంభమైంది. శివభక్తుడైన భృగువు, దదిచి, మరీచి మున్నగువారు యాగదీక్షలోనున్న దక్షిణ వద్దకు వెళ్ళి ఉమాశంకరు రాలేదేమని ప్రశ్నించారన్నమాట. భూత ప్రేత పిశాచాలకి అధిపతి కపలాధారి నన్ను అవమానించిన ఆ శంకరుడికి ఈ యజ్ఞం నందు పాల్గొన్న అర్హత లేదు. హవిర్భాగమున పొందుటకు అతడు అనర్హుడు, అందుకే ఆహ్వానించలేదని దక్షుడు అహంభావంతో అంటాడనమాట. ఏమి శుభకరుడు శంకరుడు పాల్గొనిన ఈ శివుని స్థానములు లేని ఇదొక యజ్ఞమా? ఇంకొక క్షణం ఇక్కడున్న జరగబో అనర్థాలను మేము సాక్షులం అవుతాం అంటూ ఆ ముగ్గురు మహర్షులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ మహర్షులు ఎవరంటే భృగువు, దదీచి, మరీచి అన్నమాట. గౌతముడు, శిలాదుడు, వామదేవుడు మొన్న మహర్షులు కూడా ఆ చోటును విడిచి వెళ్ళిపోయారన్నమాట. దక్షుడు వారి హితోక్తులను లక్ష్య పెట్టకుండా యజ్ఞం కొనసాగించాడు. బ్రహ్మ విష్ణువుల నిమిత్త మాత్రులుగా ఆ యజ్ఞాన్ని వీక్షించసాగారన్నమాట. ఉమాదేవి సపరివారంగా యాగశాలకు వచ్చింది. దక్షుడు ఆమెను చూడగానే, ఆగాగు, నీ భర్త శంకరుడు శ్మశానాలందు తిరుగు దిమ్మరి, అపవిత్రుడు, అతన్ని వరించి నువ్వు అపవిత్రురాలు అయ్యావు. పవిత్రమైన ఈ యాగభూమి నందు నీవు అడుగుపెట్టరాదు పో అని గర్జించాడు. ఉమాదేవికి ఆశాభంగమైంది. తండ్రి తనను ఆదరించి గౌరవిస్తాడన్న నమ్మకం నమ్మి అయినా తొందరపడరాదని నిశ్చయించుకుని తండ్రితో ఇలా పలికిందనమాట. ఎవరిని అపవిత్రుడని నిందిస్తున్నావు నువ్వు? నా భర్త శంకరుడు అంటే ఎవరు అనుకుంటున్నావు? లోకాలకు, లోకపాలకులకు, లోకులకు, ఆఖరికి నువ్వు కూడా శంకరుని సంకల్పం వల్లే పుట్టి పెరిగి చివరికి అతడిలో లయమవుతారని మర్చిపోయావు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కదలదు. సర్వవ్యాపకుడు శివునికి ఆహ్వానం పంపకపోవటం, అతనికి హవిర్భాగం ఇవ్వమని భీష్మించడం నీ అజ్ఞానానికి పరాకాష్ట. తండ్రి కాన ఇంతగా చెప్తున్నాను, నువ్వు తండ్రివి కాబట్టి నేను ఇంతగా చెప్తున్నా. ఎప్పుడైనా శివుణ్ణి ఆహ్వానించు, ఇప్పుడైనా కూడా శివుణ్ణి ఆహ్వానించు, ఈ యజ్ఞం శుభాంతం అవుతుంది అని హితవు పలికింది దాక్షాయిని. దక్షుడు ఆమె మాటలకు మండిపడుతూ, ఓసి పిలవని పేరంటాన్ని పుట్టింటి వచ్చిన దానివి, నీవు నాకు నీతులు చెప్పేదానివి అయ్యావా? ఆహ్వానించకపోయినా నిన్ను పంపిన అతడొక భర్త, నువ్వు ఒక భార్యవా? చీ, తక్షణమే ఈ చోట విడిచి వెళ్ళిపో, లేదా నీకు చేటు తప్పదు అని హోంకరించి కండకావరంతో ఊగిపోతున్నాడనమాట దక్షుడు. దక్ష అవమాన భావావేశంతో గర్జించింది ఉమా. పరాభవంతో ఊగిపోతూ, ఓరి చేటుకాలం దాపురించింది నీకురా, భర్త మాట బడచవని పెట్టి వచ్చిన నాకు తిరిగి వెళ్ళే అదృష్టం లేకుండా చేశావు. పుట్టింటి కూడా చోటు లేకుండా చేశావు. నన్ను నా భర్తని అవమానించినావు నువ్వు.
నీ యాగం నాశనమైపోవుగాక అంటూ యోగాగ్ని రగుల్చుకుని ఆ అగ్నిలో దగ్ధమైపోయింది దాక్షాయిణి. యజ్ఞశాల ఒక్కసారిగా హోరెత్తిపోయింది. ఆహాకారాలతో హోరెత్తిపోయిందనమాట. విన్నారు కదండి, భర్త మాట జవదాటి పుట్టింటికి వెళ్ళినందుకు దాక్షాయిణి యాగాగ్నిలో దగ్ధమైపోయిందనమాట. సర్వే జన సుఖినో భవంతు.